ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. నవరాత్రి వచ్చిందంటే ఊరు వాడ ఏదైతే అమ్మవారి నవరాత్రి పూజలు చేస్తుంటారు. అలాగే కొంతమంది అయితే మాత్రం పందిళ్ళు వేసుకొని అమ్మవారిని చక్కగా ఆహ్వానించి ఆ 9 రోజులు 9 రకాల ఏర్పాట్లు చేసి కూడా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం అయితే మనమైతే నూకోన్లీ వద్ద శివాలయం వద్ద ఉన్న ఓ పందిరి దగ్గరికి వచ్చాము. ఇక్కడ విశేషత ఏంటంటే ఇక్కడ అమ్మవారిని అయితే మాత్రం నూకాలమ్మ తల్లిగా ఆ రూపంలో పెట్టి ఇక్కడ పూజిస్తున్నారని మనకు తెలిసిందే. అసలు ఏంటి ఆ విశేషం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చాం. నిజంగా అనకాపల్లి నూకాలమ్మ తల్లిని చూస్తే ఎలా ఉంటుందో అచ్చం అదే రూపంలో అయితే మాత్రం ఇక్కడ మనకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు అయితే మాత్రం అనకాపల్లి నుంచి నవరాత్రి పూజలు అందుకోవడానికి నూకోన్లీ తరలి వచ్చిందా అన్నట్టు మాత్రం అయితే ఇక్కడ ఉంది. ఏర్పాటు అయితే మాత్రం మనం చూడవచ్చు. ఈ విగ్రహంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కటి ఆభరణాలతో సహా అమ్మవారికి అయితే మాత్రం మట్టితో తయారు చేసింది ఆభరణాలు కూడా ఆవిడకి వేశారు. అలాగే ప్రతి ఆవిడ పట్టుకున్న ఏదైతే ఆయుధాలు కూడా మట్టితోనే తయారు చేశారు. చుట్టుపక్కల ఆర్చ్ అంటే చాలా చక్కగా చక్కగా మట్టితో చేసి గోల్డ్ రంగు కూడా గోల్డ్ కలర్ కూడా వేయడం చూడొచ్చు. అమ్మవారిని అయితే మాత్రం మనం చూస్తూ ఉంటే మాత్రం అనకాపల్లి నూకాలమ్మ తల్లి తరలి వచ్చిందా అన్నట్టుంది. అసలు ఈలాగా పెట్టాలని చెప్పేసి ఎందుకు అనిపించిందని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి ఈ పందిరి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తే భవాని, అమ్మవారిని అంటే ఈ రూపంలో పెట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? మేము లాస్ట్ టైము ఏంటంటే శాంతి స్వరూప బొమ్మ పెట్టాం స్వామి. ఈసారి నూకల తల్లి బొమ్మ పెట్టాలని అనుకొని మా కమిటీ వాళ్ళందరూ కలిపి పెట్టడానికి నిశ్చయించుకున్నాం సార్. అంటే మీరు ఎన్ని రోజులు ఈ పూజలు చేస్తారు భవాని? నవరాత్రులు 9 రోజులు చేస్తాం సార్. 9 రోజులు అంటే ఎప్పటి వరకు చేస్తారండి భవాని? ఇది ఎన్నో తారీఖు వరకు ఉంటుంది? ఇది 4వ తారీఖు వరకు సార్. అంటే ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేస్తారా? ప్రత్యేకం అంటే చండీ హోమం అన్నీ ఉన్నాయి సార్. రోజుకి కుంకుమ పూజలు అన్నీ స్టార్ట్ అయ్యి మొత్తం చాలా దీనిగా మొత్తం చేస్తాం సార్. మీరు చెప్పండి, అమ్మవారిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ప్రతిరోజు ఏ కార్యక్రమాలు చేస్తారు? ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు సారీ ఊరేగింపు ఉంది. అలాగే సోమవారం దీపారాధన కార్యక్రమం, అలాగే బుధవారం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది. అండ్ దుర్గాదేవి నవరాత్రి రోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 4వ తేదీన భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే సారీ ఊరేగింపు అంటారు కదా, సారీ అంటే ఏం పట్టుకెళ్తారు? అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమలు, రకరకాల స్వీట్స్, పళ్ళు కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, ఇలా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరి చేత కూడా మొత్తం ఇక్కడ మన పరదేశమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఆర్చి దగ్గర వినాయకుడి గుడి దాకా సారీ ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు ఎంతమంది పాల్గొంటారు? సుమారు 15 నుంచి 20 మంది భవానీలు పాల్గొంటారు. భవానీలు 15 మందికి పాల్గొంటారు. అది మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది పాల్గొచ్చు? ఒక 200 మంది నుంచి పాల్గొంటారు. అలాగే కాలనీ ప్రజలు, వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఒక 100 నుంచి 150 మంది వరకు పాల్గొంటారు. మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఈరోజైతే సారీ ఊరేగింపు ఉందన్నారు, అలాగే ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారికి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు రోజు? అంటే డైలీ పూజలు అయితే కామన్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే మార్నింగ్ టైంలో కుంకుమ పూజ కంపల్సరీగా జరుగుతుంది. నెక్స్ట్ హోమాలు కూడా అలాగే జరుగుతున్నాయి డైలీగా. నెక్స్ట్ ఏమో లాస్ట్ 2వ తారీఖున చండీ హోమం ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ 1వ తారీఖున దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అన్నసంతర్పణ జరుగుతుంది. 4వ తారీఖున అమ్మవారి ఊరేగింపు ఉంది. ఎంత చక్కగా తయారు చేశారు. దీనికి చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది. ఈ అమ్మవారిని తయారు చేయించడానికి ఎంత ఖర్చు అయింది? సుమారుగా 80 నుంచి 95 వేల దాకా అయ్యింది. అనకాపల్లి రమేష్ ఆర్ట్స్ నుంచి మనం బొమ్మ తీసుకొచ్చడం జరిగింది. లాస్ట్ టైము మేము శాంతి స్వరూప్ని బొమ్మ పెట్టాం. అది కాకుండా వేరే ఆయన వచ్చి అనకాపల్లిలో బొమ్మ తయారు చేస్తున్నారు, అక్కడ చాలా బాగా చేస్తున్నారంటే మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఒక 3 నెలల ముందు.
చూసిన తర్వాత ఆయన చూసిన ఫోటోల్లో మేము ఒక ఫోటో సెలెక్ట్ చేసాం. అందులో కనిపించిన నూకాలమ్మ తల్లి బొమ్మ మాకు నచ్చింది. చూసి మేము బొమ్మది బుక్ చేయడం జరిగింది. అసలు అమ్మవారి విగ్రహం అయితే చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం మట్టితోనే కనబడుతుంది. అసలు మట్టితోనే చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే పర్యావరణానికి హానికరం కలగకుండా, అలాగే ఇది అవ్వకుండా మనకి మొత్తం మట్టితో చేయడం జరిగింది. ఈ ఆలోచన ఎవరిది? ఈ ఆలోచన మొత్తం ఉన్న టీం అందరిది కలిపి మేము ఆలోచించుకున్నాం. భవానీ, ఇప్పుడైతే మేము చూసాను ఇక్కడికి వస్తే పూజ చేసిన వాళ్ళు భవానీలు ఎక్కువ ఉన్నారు. భవానీ మాలేసి అమ్మవారి ఆ విగ్రహం పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది భవానీ? లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం భవానీ. యాక్చువల్లీ అందరూ కూడా భవానీ మాల లాస్ట్ ఇయర్ ఫిక్స్ అయ్యారు, లాస్ట్ ఇయర్ వేద్దామని. ఈసారి కొంచెం ఘనంగా తల్లికి పూజలు జరిపించాలని అందరూ ఫిక్స్ అయ్యారు. సో అందరూ భవానీ మాలతో తల్లికి దర్శనం ఇచ్చుకుంటున్నారు. ఎంతమంది భవానీలు వేస్తారు మాల? 15 మంది ఉంటారు భవానీ మా పీఠంలో. సో నవరాత్రులు కాబట్టి నవరాత్రులు నవ రూపాలు ఉంటాయి తల్లికి. సో నవరూపాలకు సంబంధించిన పూజలు నవరాత్రులు జరుగుతున్నాయి. రోజు కలశం పూజలు ఉంటుంది, కుంకుమ పూజలు ఉంటుంది. రోజుకి ఒక ప్రత్యేక పూజ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదైతే మనం వారితో మాట్లాడితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మట్టితోనే విగ్రహాన్ని పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఏదైతే ఈ విగ్రహాన్ని అయితే మాత్రం కేవలం మట్టితోనే చేసాం. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మేమైతే మాత్రం ఇక్కడ భవానీ మాలలు వేసుకొని అమ్మవారిని నెలకొనడానికి కారణం ఏంటంటే ఎటువంటి విజ్ఞానం లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం జరగాలని చెప్పేసి వాళ్ళైతే భవానీలు కూడా చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం, ముఖ్యంగా 1వ తారీఖు అయితే మాత్రం అన్నదానం చేస్తాం. భారీ ఎత్తున అన్నదానం చేస్తాం. ఎంతమంది వచ్చినా అంటే దాదాపు 1000-1500 మంది వరకు మాత్రం అన్నదానం చేస్తామన్నారు. అలాగే 4వ తారీఖు అయితే మాత్రం గ్రాండ్గా అమ్మవారి ఊరేగింపు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.